రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక హంగులతో కలకల్లాడుతున్న వేళ ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మాత్రం అసంపూర్తి భవనంతో విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తోంది. పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పాల్సిన తరగతి గదులు లేకపోవడంతో పిల్లర్లపైనే పాఠాలు బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని గానుగపెంట మూతరాశి కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రారంభమైన పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో పూర్తిస్థాయి తరగతి గదులు లేక ఉపాధ్యాయులు పిల్లర్లపై గోడలపై అక్షరాలు రాస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తూ విద్యార్థుల చేరికలను పెంచే చర్యలు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ పాఠశాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఒకప్పుడు సుమారు 100 మంది విద్యార్థులు చదివిన ఈ పాఠశాలలో ప్రస్తుతం కేవలం 25 మంది మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో కనీస మౌలిక వసతులు కూడా లేకపోవడం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలంటూ పేరెంట్స్ కోరుతున్నారు. మాది ముతరాజ్ కాలనీ దగ్గర బడి సౌకర్యం లేదు. సగంలోనే ఆగిపోయింది. వైసీపీ ప్రభుత్వంలోంచి సగం నుంచి ఆగిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అన్న మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. పిల్లలకు బాత్రూమ్ లేదు, కనీసం సౌకర్యం లేక అల్లాడుతున్నారు పిల్లలు. మంచినీళ్ళు సౌకర్యం కూడా లేదు. మీరు ఏదో సాయం చేస్తే మా పిల్లలు శుభ్రంగా చదువుకుంటారని మేము కోరుకుంటున్నాం. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే స్పందించాలంటూ స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించాలంటూ కోరుతున్నారు.